హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. మాసం మారింది అంటే ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది రాశి ఫలితాల కోసమే. రాశి ఫలితాలు వివరించడానికి ఆగస్టు మాసానికి సంబంధించి నాతో పాటు ఉన్నారు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొట్టమొదటిగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో దాని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ రాశుల వారికి అసలు ఏ విధంగా ఉంటుంది చెప్పండి. తప్పక మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎప్పటికైనా రాశి ఫలితాలు అంటే మన గోచారం ఎలా ఉందో చూసుకోవాలి, తప్పదు అది. సో గోచారం పట్టే కదా మనం అన్ని చెప్పగలం. ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వాలి అంటే, ఎవరికి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అని చెప్పాలి అంటే తప్పక మనం గోచారం చూసుకోవాలి. ఈ నెల గోచారం ఎలా ఉందో చూద్దాము. వివరించడానికి నేను అందుకనే బోర్డు పెట్టుకున్నాను, ఎందుకంటే ఈజీ అండర్స్టాండింగ్ అనమాట. సో ఫస్ట్ మనం చూసాము అంటే మనం ఇప్పుడు మనం కుంభరాశి నుంచి మొదలెడుతున్నాం అనుకుందాం. కుంభంలో శని ఉన్నారు. శని ఏమో రిట్రోగ్రేడ్ అయ్యారు, June 30th అయ్యారు అనమాట. November 15th వరకు రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. రిట్రోగ్రేషన్ వక్రించి ఉన్నారు. సో నెక్స్ట్ మనం మీనరాశి. మీనరాశిలో మనకి రాహు ఉన్నారు. అలాగే మేషంలో ఏమీ లేదనమాట. వృషభంలో గురు చాలా బలంగా కూర్చుని ఉన్నారు. అలాగే ఈ రాశి అంటే ఏంటంటే మేషరాశి అధిపతి ఏమో కుజుడేమో మూవ్ అయ్యారు ఎక్కడికి, వృషభానికి. వృషభం నుంచి మళ్ళా ఏంటంటే ఈ నెల ఆఖరికి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో ఈ నెల ఆఖరికి. సో దాని తర్వాత మనకి కర్కాటకంలో మనకి తెలుసు సూర్య సంచారం జరుగుతోంది. ఆయన August 16th ఆయన ఓన్ హౌస్ అయిన సింహానికి వస్తున్నారు. సో సింహంలో ఎవరున్నారు ఇక్కడ? బుధుడు, శుక్రుడు అనమాట. బుధుడేమో ఏంటంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో మళ్ళీ రిట్రోగ్రేషన్ చూసావు కదా, ఇక్కడ R అని వేస్తున్నాను. రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు. సో దాని తర్వాత మనకి శుక్రుడేమో కన్యకి August 25th మారుతున్నారు అనమాట. సో కన్యలో ఎవరున్నారు? కేతు. సో అన్ని గ్రహాలు వచ్చేసాయి. సో ఆరుద్ర నక్షత్రంలో ఎందుకు ఇక్కడ మూన్ వేశాను అంటే August 1st ఏమో ఆరుద్ర నక్షత్రం వస్తుంది అనమాట. అందుకని ఇక్కడ మూన్ వేశాను. సో 9 గ్రహాలు మనకి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. సో ఈ దీన్ని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి మాట్లాడుకోవాలి. వివిధ రాశులకి ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకోవాలి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది మేడం ఆగస్టు మాసం? తులారాశి వాళ్ళకి కూడా ఈ నెల బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. మిశ్రమ ఫలితాలే, ఎందుకంటే జూపిటర్ ఏమో 8వ ఇంట్లో ఉన్నారు. అంత మంచి ట్రాన్సిట్ కాదనమాట. 6వ ఇంట్లో మనకి రాహు ఉన్నారు. 5వ ఇంట్లో మనకి శని ఉన్నారు. శని ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కదా యాక్చువల్గాను ఈ రాశి వాళ్ళకి, ఎస్పెషలీ చాలా బెస్ట్ బెనిఫిట్ అనమాట. ఆయనేమో రిట్రోగ్రేడ్లో ఉన్నారు. అలాగే మనం చూసామంటే 11th హౌస్ ఏమో పాపులేషన్ ఉంది. అంటే ఏంటి, బుధుడు ఉన్నాడు. మళ్ళీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి సన్ కూడా వస్తున్నారు. సో ఏది చేసినా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళు లాభం పొందుతారు. అంటే ఏంటి, దేంట్లో ఆర్థికంగా వీళ్ళకి గ్రోత్ అనేది కనిపిస్తోంది. అంటే కెరియర్ విషయంలో బాగుంటుంది అని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే రికగ్నిషన్ వచ్చినా కూడా వీళ్ళకి ఆర్థిక గ్రోత్ ఉన్నా కూడా శ్రమ అనేది చాలా అధికం ఉంటుంది. అంటే కంఫర్ట్ లెవెల్లో కొంచెం తగ్గిపోయింది అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ శ్రమ పడాలి, ఎక్కువ బాధ్యతలు తీసుకోవాలి, పక్కవాళ్ళ పని కూడా వీళ్ళు చేసే ఒక సూచన కనిపిస్తూ ఉందన్నమాట. సో తప్పక ఎక్కువ శ్రమ అనేది ఈ నెల ఉంది. అందుకనే మిశ్రమ ఫలితాలు అన్నాను. సో ఏదైనా సరే శ్రమ పని అంటే ఏది రాదు, కానీ కూడా శ్రమ అనేది చాలా అధికం. అండ్ ఆల్సో ఏంటంటే శుభ ఫలితాలే ఉంటాయి వీళ్ళకి, బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే 7th హౌస్, 7th లార్డ్ అంటే ఏంటంటే ఎదురుకుండా ఉన్న మేషరాశి అధిపతి కుజుడు. అలాగే సెకండ్ హౌస్ అంటే మనకి వృశ్చిక రాశి అధిపతి కుజుడు కూడా మనకి ఏంటంటే 8వ ఇంట్లో పట్టాడు. జూపిటర్తో పాటు పడ్డాడు, అంటే గురుతో పాటు ఉన్నారు. గురుతో పాటు ఉన్నారు కనుక మంచి సూచనే అది. కానీ 8వ ఇంట్లో పడ్డారు కనుక తప్పక ప్రాపర్టీ ఇష్యూస్ అనేవి ఉంటాయి వీళ్ళకి. అదే కోర్ట్ కేసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్, దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళు వాహనం నడిపినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎస్పెషలీ వీళ్ళకి ట్రావెలింగ్ వచ్చినప్పుడు తప్పక జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ కూడా కొంచెం సెన్సిటివ్. అంటే 12th హౌస్ మనకి కేతు ఉన్నారు, మళ్ళీ 6th ఏమో మనకి రాహు ఉన్నారు అనమాట. సో ఇవన్నీ చూసుకుంటే ఏమవుతోందంటే మనకి కొంచెం హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్, సడన్గా ఖర్చు అనేది కనిపిస్తోంది. అది హెల్త్ విషయం మీద.
అందుకని కొంచెం జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన ఛాన్సే ఈ నెలలో మ్మ్. ఎప్పుడో అప్పుడు వెళ్ళవలసిందే. అవును. సో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ మ్మ్. ఇంపార్టెంట్ అనమాట. ఇది మాత్రం చూసుకోవాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే బిజినెస్ పీపుల్కి రాబడి అనేది చాలా ఎక్కువ ఎప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మ్మ్. చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే దూరపు దేశాలు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ తప్పక దూరపు దేశాలు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వాళ్ళు వీసాస్ అలాగే పేపర్స్ అన్నీ కూడా సరిగ్గా పెట్టుకోవడం, ఇన్ ఆర్డర్ పెట్టుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. శ్రమ అనేది నేను ఇందాక నుంచి చెప్తున్నాను చాలా అధికం ఉందని చెప్తున్నాను కనుక కొంచెం జాగ్రత్తగా ఉండడం, అంటే హెల్త్ కాపాడుకుంటూ రావడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఓకే. డయట్ ఫాలో అవ్వడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. మ్మ్. మనకి తెలుసు ఈ నెలంతా కూడా మనకి పండుగలన్నీ ఉన్నాయి. తప్పక వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కాకుండా హ్యాపీగా ఉంటారు. దాంట్లో బంధుమిత్రుల కలయిక కూడా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. మ్మ్. ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి అదే చెప్తున్నాను కదా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నా కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చేస్తే వీళ్ళకి లాభాలు అనేది అధికంగా వస్తాయి కనుక మనం దాన్ని సూచన కింద చెప్పామన్నమాట. ఓకే. కానీ ఎప్పటికైనా వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాల్సిందే. అవును. సో బాగానే ఉంటుంది ఈ నెల. హెల్త్ మాత్రం కాపాడుకుంటూ రావాలి, మ్మ్. అదొకటి. అండ్ ఆల్సో కుటుంబ పరిస్థితి కొంచెం జాగ్రత్తగా ఉండడం, అంటే ఏంటంటే డిసగ్రిమెంట్స్ రాకుండా చూసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి రెండు కొంచెం సూచన కింద తీసుకోవాలి, మ్మ్. తీసుకొని ముందుకు సాగాలి. ఎందుకంటే మనం మాట్లాడేది ఈ నెల వరకే కనుక. సో మళ్ళీ వచ్చే నెల మళ్ళీ మారిపోతాయి. మ్మ్. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏది చేసినా వీళ్ళకి లాభం, పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది ఓకే. అని అంటే ఏంటి లాభం అదే కదా అన్ని ఇస్తాడు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయి అన్నమాట వీళ్ళకి. ఎందుకంటే సన్ దిగినప్పుడు, సన్ ఏమో ట్రాన్సిట్ అయినప్పుడు గవర్నమెంట్తో పనులు అవుతాయి. గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. ఓకే. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి, ఈ రాశిలో ఉన్న వాళ్ళకి తప్పక మంచి లాభాలు వస్తాయని చెప్పాలి. కెరియర్ మాత్రం బాగా విస్తరిస్తుంది, రికగ్నిషన్ కూడా వస్తుంది. పరిహారాలు చెప్పు. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక మహావిష్ణువుని కొలవడం, మ్మ్. అలాగే మహాలక్ష్మిని కొలవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే మనం చూసామంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ఏదైనా ఇచ్చి పుచ్చుకోవడమే కనుక మనం బ్లెస్సింగ్స్ తీసుకోవడం, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వీళ్ళకి. ఈ శ్రవణ మాసం అందరికీ తెలుసు, శ్రవణ మాసం ఇది. సో దేవి పూజలు చేయడం అనేది అన్ని రాసుల వారికి చాలా మంచిది. మ్మ్. ఎవరైనా చేయొచ్చు దేవి పూజలు. అంటే ఏంటి, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చేసుకోవచ్చు అందరూ అన్నమాట. చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది. చాలా బ్లెస్సింగ్స్ అనేవి మనకి వస్తాయి, పాజిటివిటీ కూడా మనకి వస్తుంది. కానీ ఇవన్నీ మనం మాట్లాడుకునేది ఏంటి, ఈ నెల వరకే కదా. మ్మ్. సో ఎవరికైనా జాతకం పరిశీలించుకోవాలి అంటే తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత సొల్యూషన్ ఇవ్వడం అనేది ఈజీ ఉంటుంది. అవును. ఈ పరిహారాలు అవన్నీ జనరలే కదా. మ్మ్. సో జనరల్ పరిహారాలు మనం చెప్పుకున్నాం. సో స్పెసిఫిక్గా కావాలి, అది చేస్తే మనకి మన గోల్ రీచ్ అవుతాం అన్నప్పుడు తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి. జాతకం పరిశీలించుకోవాలి అంటే కింద స్క్రోల్ అయ్యే